హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విరించిస్ రైటింగ్. ఈరోజు స్టోరీ ప్రేమంటే నువ్వే ఎపిసోడ్ 8. నందన ఆ వృద్ధుడి మాటలు విని ఒక్కసారిగా షాక్ అయ్యింది. అమ్మా, నువ్వు లక్ష్మీ కూతురివి కదా అని ఆ వృద్ధుడు చెప్పగానే ఇద్దరు వ్యక్తులు అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. ఆగండి ఆగండి అంటూ నందన వాళ్ళ వెనుక పరిగెత్తింది. అర్జున్ కూడా ఆమెతో పాటు పరిగెత్తాడు. కానీ జాతరలోని జనసంచారంలో వాళ్ళు కనిపించకుండా పోయారు. ఇక నందన నిరాశగా అక్కడే నిలబడిపోయింది. సార్, ఇంకో 2 నిమిషాలు ఉంటే నిజం తెలిసేది అని బాధగా అంటుంది. అప్పుడు అర్జున్ ప్రశాంతంగా నందన వైపు చూసి, పారిపోయిన నిజం ఒకరోజు తిరిగి మన ముందే నిలుస్తుంది, నువ్వేమీ బాధపడకు అని అంటాడు. ఆ మాటకు నందనకు కొంచెం ధైర్యం ఇచ్చింది. శాంతిపురం గ్రామానికి వీడ్కోలు చెప్పి అందరూ కూడా హైదరాబాద్కు బయలుదేరారు. కారులో నందన మౌనంగా కిటికీ బయట చూస్తూ ఉంది. అర్జున్ ఆమెను గమనించి, ఇంకా ఆ వృద్ధుడి గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. అవును సార్ అని నందన సమాధానం ఇచ్చింది. చిన్నప్పటి నుంచి సార్, నాకు అమ్మ గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు ఒక్కసారిగా ఎవరో ఆ పేరు చెప్పడంతో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఆ మాట ఆపేసింది. అర్జున్ నెమ్మదిగా, సమాధానం దొరుకుతుంది నందన, నువ్వు బాధపడకు అని అన్నాడు. ఎప్పుడు సార్ అని నందన అడిగింది. సమయం వచ్చినప్పుడు అని అర్జున్ సమాధానం ఇచ్చాడు. మధ్యలో భారీ వర్షం మొదలైంది. కారు రోడ్డు ప్రక్కన ఆగింది. నందన బయటకు దిగి వర్షంలో నిలబడి చేతులు చాపింది. అర్జున్ ఆశ్చర్యంగా, తడుస్తావు, రా ఇటు అని అన్నాడు. అప్పుడు నందన నవ్వుతూ, సార్, మా ఊరిలో వర్షం వస్తే నేను ఇలానే ఆడుకునేదాన్ని సార్ అని చెప్పి చిన్న పిల్లలాగా తిరగసాగింది. అర్జున్ ఆమెనే చూస్తూ చిరునవ్వు నవ్వాడు. రాహుల్ సరదాగా, సార్, మీరు కూడా వెళ్ళండి, లేదంటే తర్వాత పశ్చాత్తాపడతారు అని అన్నాడు. ఓయ్, ఏంటి రాహుల్, నేనా అని అర్జున్ నవ్వి, నేనేం వెళ్ళను అంటాడు. ఒకసారి ట్రై చేయండి సార్ అని నందన కూడా చెప్పింది. ఇంకా అర్జున్ కూడా వర్షంలోకి వచ్చాడు. నందన చేతులు చాచి, చూడండి సార్, వర్షం మన బాధల్ని కడిగేస్తుంది సార్ అని చెప్పింది. అర్జున్ జీవితంలో చాలా రోజుల తర్వాత అలా మనస్ఫూర్తిగా నవ్వాడు. అలా ఆ వర్షం అయిపోగానే అందరూ హైదరాబాద్ వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఏఎస్ గ్లోబల్ టెక్నాలజీస్ ఆఫీస్లో గ్రామ విజిట్ విజయవంతమైందని అందరూ అర్జున్ నందనలను అభినందించారు. రోహిత్, సార్, ఫోటోలు చూసాం, గ్రామంలో మీరు క్రికెట్ కూడా ఆడారట అని అన్నాడు. అందరూ వావ్ సారా అని గట్టి గట్టిగా నవ్వేశారు. అర్జున్ కూడా, మీకది ఎవరు చెప్పారు అని అడిగాడు. అప్పుడు రాహుల్ మెల్లగా, సార్, వీడియో కూడా ఉంది అని చెప్పగానే అందరూ, అయ్యో సార్, మీకు తెలీదా, మేము వీడియో కూడా చూసేసాం అని గట్టిగా చెప్పి నవ్వేశారు. అప్పుడు హెచ్ఆర్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. మిస్ నందన, ప్లీజ్ రిపోర్ట్ టు ది హెచ్ఆర్ క్యాబిన్ ఇమీడియట్లీ అని ఉంది. అప్పుడు నందన ఆశ్చర్యంగా, నాకా, ఇమీడియట్గానా అని అనుకుంది. హెచ్ఆర్ క్యాబిన్లోకి వెళ్ళగానే ఒక ఫైల్ ఆమె ముందు పెట్టారు. మీ మీద కంపెనీకి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ బయటకు పంపించారని కంప్లైంట్ వచ్చింది అని హెచ్ఆర్ మేనేజర్ చెప్పాడు. నందన ఒక్కసారిగా షాక్ అయింది. సార్, ఏంటి, నేను అలా ఎప్పుడు చేయలేదు సార్, నా మీద ఎవరు రాంగ్ ఎలిగేషన్స్ వేశారు అని అంది. అయితే విచారణ పూర్తి అయ్యే వరకు మీరు సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది అని స్ట్రిక్ట్గా చెప్పాడు మేనేజర్. ఆ మాట విన్న నందన కళ్ళల్లోంచి కన్నీరు కారిపోయింది. కాళ్ళు వణికిపోయాయి. అదే సమయంలో అర్జున్కి ఈ విషయం తెలిసింది. అతను వెంటనే హెచ్ఆర్ క్యాబిన్లోకి వెళ్ళాడు. అందరూ కూడా లేచి నిలబడ్డారు. అప్పుడు అర్జున్ టేబుల్పై ఉన్న కంప్లైంట్ ఫైల్ తీసుకుని చూశాడు. అందులో నందన సంతకం ఉన్న ఒక డాక్యుమెంట్ ఉంది. అర్జున్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అతను నందన వైపు చూశాడు. నందన కళ్ళల్లో మాత్రం ఒకటే ఉంది, నేను చేయలేదు సార్, ప్లీజ్ నన్ను నమ్మండి అని పశ్చాత్తాప హృదయంతో అర్జున్ వైపు చూసింది. కొన్ని క్షణాలు అక్కడ నిశ్శబ్దంగా గడిచాయి. తర్వాత అర్జున్ ప్రశాంతంగా,
నాకు తెలుసు నువ్వు ఇలా చేయవని అని అన్నాడు. ఆ మాట విన్న నందన ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. హెచ్ఆర్ మేనేజర్ సార్, కానీ ఈ డాక్యుమెంట్స్లో ఆమె సంతకం ఉంది అని అన్నాడు. అప్పుడు అర్జున్ గంభీరంగా, సంతకం ఉందని నేరం నిరూపించబడదు. ఓకే, పూర్తి విచారణ అయ్యే వరకు ఎవరు ఆమెను సస్పెండ్ చేయరు అని చెప్పి ఫైల్ తీసుకుని సీరియస్గా తన యొక్క క్యాబిన్లోనికి వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా సోనియా దూరం నుంచి ఇదంతా చూసి కోపంతో రగిలిపోయి పిడికిలి బిగించింది. అర్జున్ తన క్యాబిన్లో ఫైల్ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. ఒక పేజీపై అతని చూపు ఆగిపోయింది. ఇది నందన సంతకం లాగా ఉంది, కానీ పూర్తిగా కాదు. ఏదో సరిగింది. సంథింగ్ ఈజ్ మిస్టరీ అని అనుకున్నాడు. అతను వెంటనే రాహుల్ని పిలిచాడు. రాహుల్, ఈ డాక్యుమెంట్ ఎవరు రిసీవ్ చేశారు అని అర్జున్ అడిగాడు. సార్, ఇది ఐటీ సర్వర్ నుంచి పంపించబడింది సార్ అని రాహుల్ చెప్పాడు. సరే, నాకు అర్జెంటుగా ఇమ్మీడియట్గా సీసీటీవీ ఫుటేజ్, సర్వర్ లాగ్స్ అన్నీ కావాలి. వెళ్ళావని పట్రా అని అర్జున్ చెప్పాడు. ఆఫీస్ టెర్రస్పై నందన ఒంటరిగా నిలబడి ఉంది. నేను ఏ తప్పు చేయలేకపోయినా ఎందుకు అందరూ నన్నే అనుమానిస్తున్నారు అని మెల్లగా ఏడుస్తుంది. అప్పుడే అర్జున్ అక్కడికి వచ్చాడు. ఆమె వెనక్కి తిరిగి సార్ అని అంది. ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు. ఏమీ లేదు సార్ అంటే అప్పుడు అర్జున్ ఆమెకు ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు. చూడు నందన, ఏడవడం వల్ల సమస్య పోదు. ఏడిస్తే సమస్య పోతుందంటావా? నేను కూడా ఏడుస్తాను అని అన్నాడు. కానీ సార్ అని నందన అనగానే, నువ్వు నిజం చెప్పావు కదా అని అడిగాడు. అవును అని నందన చెప్పింది. అయితే ఇంకా ఎందుకు భయపడాల్సిన అవసరమే లేదు అని అర్జున్ అన్నాడు. నందన కొద్దిసేపు మౌనంగా ఉంది. తర్వాత, సార్, మీరు నన్ను ఎలా అంత త్వరగా నమ్మారు అని అడిగింది. అప్పుడు అర్జున్ చిన్న చిరునవ్వుతో, నిజాయితీ ఉన్న వాళ్ళ కళ్ళల్లో భయం ఉంటుంది, అబద్ధం ఉండదు అని అన్నాడు. ఆ మాట విన్న నందన కళ్ళల్లో కన్నీటి బదులు ధైర్యం వచ్చింది. అదే సమయంలో ఐటీ రూమ్లో వికాస్ కంప్యూటర్స్లో కొన్ని ఫైల్స్ డిలీట్ చేస్తున్నాడు. వెనుక నుంచి వికాస్ని ఎవరు, ఏం చేస్తున్నావు అని ఒక స్వరం వినిపించింది. వికాస్ ఒక్కసారిగా భయపడ్డాడు. ఎవరా అని వెనక్కి తిరిగి చూశాడు. తీరా చూస్తే అది ఆఫీస్ హౌస్ కీపింగ్లో పనిచేసే వృద్ధుడు రామయ్య. ఏమీ లేదు తాతయ్య, ఈ సిస్టమ్ని క్లీన్ చేస్తున్నాను అని వికాస్ చెప్పాడు. కానీ రామయ్యకు ఏదో అనుమానం వచ్చింది. ఏంటో అని అనుకున్నాడు. ఈలోపు సాయంత్రం అర్జున్ నందనని పిలిచాడు. రా, ఒక చోటికి వెళ్దాం అని చెప్పాడు. ఎక్కడికి సార్ అంటే పద అని ఇద్దరు కూడా కంపెనీ టెర్రస్ గార్డెన్కి వెళ్ళారు. అక్కడ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. అర్జున్ ఒక ఖాళీ కుండ చూపిస్తూ, ఈ మొక్కని నువ్వే నాటు అని అన్నాడు. సార్, నేనా అని నందన ఆశ్చర్యంగా అడిగింది. అవును, నువ్వే అని అర్జున్ చెప్పాడు. నందన అప్పుడు అర్జున్ ఇచ్చిన ఒక చిన్న మల్లె మొక్కను తీసుకుని ఆ బాటిల్లో నాటింది. అర్జున్, ఈ మొక్క పెరగడానికి సమయం పడుతుంది, సో అలానే నమ్మకం కూడా అంతే అని అన్నాడు. ఇంకా అలా అనగానే నందన అని చిన్నగా నవ్వింది. అయితే ఈ మొక్క పెద్దదయ్యే వరకు మన ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతుంది అని అంది నందన. అర్జున్ ఆమె మాటకు చిరునవ్వు నవ్వాడు. అదే రాత్రి రాహుల్ అర్జున్ క్యాబిన్లోనికి వచ్చాడు. సార్, సీసీటీవీ ఫుటేజ్ దొరికింది సార్, ఇదిగోండి సార్ తీసుకొచ్చాను అని చూపిస్తాడు. అప్పుడు అర్జున్ వెంటనే సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని వీడియో ప్లే చేశాడు. ఆ వీడియోలో రాత్రి 11 గంటలకు ఎవరో ఒకరు నందన డస్క్ దగ్గరకు వచ్చి ఫైల్ మార్చుతున్నారు. ముఖం స్పష్టంగా కనిపించడం లేదు, కానీ ఆ వ్యక్తి చేతికి ఉన్న వెండి రంగు బ్రాస్లెట్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే అర్జున్ ఒక్కసారిగా గుర్తు తెచ్చుకున్నాడు. ఈ సిల్వర్ కలర్ బ్రాస్లెట్ నేను ఇంతకు ముందు చూశాను, ఎవరి దగ్గర చూశాను అని అన్నాడు. అతని ముఖంలో గంభీరత పెరిగింది. ఎవరిది ఆ బ్రాస్లెట్? నిజం బయటపడుతుందా? నందన మీద పండిన సోనియా కుట్ర బయటపడుతుందా? ఏమవుతుందో తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. మన ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొంచెం ఎగ్జామ్స్ వల్ల లేట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నా, దయతో అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.